బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మంత్రులకు శాఖల కేటాయింపుపైన ఫస్ట్గా రియాక్ట్ అయ్యారు ఆయన. తన వద్ద ఉన్న శాఖలపైనే కొత్త మంత్రులకు కేటాయిస్తానని, పాత మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పు లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ హోం మంత్రిత్వ శాఖని డిమాండ్ చేస్తూ ఉన్నారు బట్టి విక్రమార్క. సో కాబట్టి ఆయనకు హోంమంత్రిత్వ శాఖ ఇస్తే ఆల్రెడీ విద్యుత్ ఉంది, ఆర్థిక శాఖ ఉంది, కాబట్టి కీలక శాఖలను వర్తిస్తున్నటువంటి బట్టి విక్రమార్క హోంమంత్రిత్వ శాఖను డిమాండ్ చేయడంతో కొంత మార్పులు ఉంటాయనే భావన అందరిలో కలిగింది. అందరం కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాం. కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా నా దగ్గర ఉన్నటువంటి శాఖలనే కొత్త మంత్రులకు ఇస్తాము కానీ పాత మంత్రుల శాఖలో ఎలాంటి మార్పు లేదు అని మాట్లాడుకొచ్చారు. బట్టికి ఒక రకంగా శాఖని చెప్పాలి. సో ప్రస్తుతం మున్సిపల్, క్రీడా, విద్యతో సహా హోంమంత్రిత్వ శాఖ కూడా 11 కీలకమైన శాఖలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. అయితే వాకిడి శ్రీహరికి హోం శాఖ ఇచ్చే అవకాశం ఉంది. సో వివేక్కి స్పోర్ట్స్ శాఖ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ, కర్ణాటకలో విజయవంతమైనటువంటి ఆ కులగణన వివరాలు పంచుకోవడానికే వచ్చారని చెప్పి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అడ్లూరు లక్ష్మణ్ కుమార్కి ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి కేటాయించే అవకాశం కనబడుతోంది. నేను అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్లోకి నో ఎంట్రీ అన్నారు. అయితే నేను అక్కడ ఈ విషయం ఎందుకు పంచుకున్నారో తెలియదు కానీ కాంగ్రెస్లోకి కవిత వస్తుందా, కవితకి కేసీఆర్ విభేదాలు మొదలయ్యాయి, కవితకి కేటీఆర్ విభేదాలు ఉన్నాయి, కవితకి హరీష్ రావు విభేదాలు ఉన్నాయి. సో కాంగ్రెస్లోకి కవిత రాబోతున్న చర్చ రావడంతో ఆయన ఈ రకమైన సమాధానం ఇచ్చారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబం సభ్యులే శత్రువులు అన్నారు. కాళేశ్వరం పైన 2 రోజుల్లో అన్ని విషయాలు చెబుతానన్నారు. పని భారమని భావిస్తున్న మంత్రుల శాఖలను కొత్త వారికి ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరైతే పని భారం అవుతుందో, పని చేయడం ఇబ్బందిగా ఉందని చెప్పి, నాకు తెలిసి ఏ మంత్రి కూడా నాకు పని భారమని చెప్పుకోడు. కానీ నేను ఎందుకన్నారంటే ఒక రకంగా మంత్రుల నోర్లు మూయించడం కోసం మంత్రులని ఎవరైతే నాకు వేరే శాఖ కావాలి లేకపోతే ఇంకా అడిషనల్ బాధ్యతలు కావాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క నోర్లు మూయించడం కోసం బహుశా ఆయన టాక్టికల్ లెవెల్లో ఈ రకంగా మాట్లాడినట్టుగా భావించాలి. సో ప్రస్తుతం ఈ విషయం పైన మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క హోమ్స్ మంత్రిత్వ శాఖని డిమాండ్ చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలకి, ఆ డిమాండ్కి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. సో బట్టి విక్రమార్క హోంశాఖ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కీలకమైనటువంటి విద్యుత్ శాఖ ఆయన దగ్గర ఉంది. విద్యుత్ శాఖతో పాటుగా మరొక వైపుగా అటు ఆర్థిక శాఖ కూడా ఉంది. కీలకమైన శాఖను వర్తిస్తున్నారు బట్టి విక్రమార్క. ఈ నేపథ్యంలోనే ఆయన హోం మంత్రిత్వ శాఖని డిమాండ్ చేయడంతో, అడగడంతో ప్రస్తుతం మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వాదనకి, ఈ మాటలకి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఎవరికి ఎటువంటి మార్పులు ఉండవు, ఎవరైనా పని భారం అవుతుందంటే చెప్పండి, ఆ శాఖల్ని కొత్త వారికి ఇస్తాను, కానీ ఎవరికి ఎటువంటి మార్పులు ఉండవటువంటి మాటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఇటీవల కాలంలో 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వివేక్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఆ తర్వాత వాకిడి శ్రీహరి. వాకిడి శ్రీహరికి హోంమంత్రిత్వ శాఖనిచ్చే అవకాశం కనబడుతోంది. అటు అడ్లూరు లక్ష్మణ్ కుమార్కి ఎస్సీ సంక్షేమ శాఖనిచ్చే అవకాశం కనబడుతోంది. ఆ తర్వాత వివేక్ వెంకటస్వామికి స్పోర్ట్స్ లేదా కార్మిక శాఖని కేటాయించే అవకాశం కనబడుతోంది. సో విద్యాశాఖ తన దగ్గర ఉంచుకోవాలన్న ఆలోచనతో బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టున్నారు. సో అందుకే ఆయన విద్యాశాఖను ఎవరికి కేటాయించడం లేదు. ఆ తర్వాత వచ్చేటువంటి 3 మంత్రిత్వ శాఖలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఆ మంత్రిత్వ శాఖలను ఫుల్ఫిల్ చేసిన తర్వాత బహుశా వాళ్ళకి ఈ విద్యాశాఖని కేటాయించవచ్చు అనే ఆలోచనలో ఉన్నారట బహుశా. ఎందుకంటే ప్రస్తుతం తన దగ్గర ఫుల్ పవర్స్ ఎవరికి వాళ్ళని ఆలోచన లేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ హోం మంత్రిత్వ శాఖ కూడా అనేక రకాలుగా అనుమానాలు కొనసాగుతున్నాయి. హోం మంత్రిత్వ శాఖ కూడా ఎవరు కేటాయించాలనే ఆలోచన పైన ఆయన పెద్ద ఎత్తున నిమగ్నమైనట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఈ వ్యాఖ్యలు చేసుకొచ్చారు. మరోవైపుగా కాళేశ్వరం విచారణ కమిటీ కూడా ఈరోజు కేసీఆర్ని విచారించింది. ఈ విషయంలో కూడా ఆయన అడిగినప్పుడు కాళేశ్వరం విచారణ గురించి, కాళేశ్వరం గురించి పూర్తి అప్డేట్స్ నేను త్వరలోనే అందిస్తాను అనేటువంటి మాటని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. సో ఓవరాల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. సో పాత మంత్రులకి ఎటువంటి మార్పులు ఉండవు, కొత్త మంత్రులకి నా దగ్గర ఉన్నటువంటి కీలకమైన శాఖలనే కేటాయిస్తానని చెప్పి ఆయన మాట్లాడారు. సో రేవంత్ రెడ్డి వద్ద హోం, మున్సిపల్, క్రీడలు, విద్యతో సహా 11 కీలక శాఖలైతే ఉన్నాయి. సో దీంట్లో అటు వాకిటి శ్రీహరికి హోం శాఖని కేటాయించే అవకాశం కనబడుతోంది. వివేక్కి స్పోర్ట్స్ శాఖనిచ్చే అవకాశం కనబడుతోంది. ఆ తర్వాత మరోవైపుగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్కి ఎస్సీ సంక్షేమ శాఖని కేటాయించే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతం ఢిల్లీ వచ్చింది కూడా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కులగణ వివరాలను పంచుకోవడానికి వచ్చానని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నట్టుగా తెలుస్తోంది. నేను అధికారంలోకి ఉన్నన్ని రోజులు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్లోకి నో ఎంట్రీ బోర్డు అన్నారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబ సభ్యులే శత్రువులను కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. కాళేశ్వరం పైన
2 రోజుల్లో అన్ని విషయాలు చెప్తానని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడి తెలుస్తోంది. పని భారమని భావిస్తున్న మంత్రుల శాఖలను కొత్త వారికి ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. మరి ఆ పనుల భారానికి మారినటువంటి ఆ శాఖలు ఏంటి, ఎవరా మంత్రులు ముందుకు వస్తారని మాత్రం కాస్త ఆసక్తి రేపుతోంది. ఏదేమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కాస్త ఆసక్తి రేపుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క వ్యాఖ్యల పైన మీ అభిప్రాయాలేంటి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చూడమణి, నీ నుదుట కొత్త జీవితాన్ని రాస్తాను. మణిహారమై ఎద చేరి నీ గుండె చప్పుడు వింటాను. నీ చేతి గాజునై అనుక్షణం నీ చెంతే ఉంటాను. వడ్డాణమై నీ తనువులో ఓ భాగం అవుతాను. ఈ వజ్ర పొంగరం సాక్షిగా నీ జీవితానికి బంగారు వర్ణం అవుతాను. ఏంటండో శ్రీవారు, మాటల్లో గారం కొత్త ఉంగరం. ఈరోజు మన పెళ్లి కాదు, పెళ్లి రోజు. అయితే మణి పెళ్లి చేసుకుందాం. మీరు మారరు. వివాహమైన వేడుకైనా వేగా జ్యువెలర్స్. వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.